ఓటర్ కార్డుల పంచాయతీ మీద సరసర్ల గడువు గిప్పుడే ముగుస్తుంది. అయిపోయింది, ఇక ఇయ్యాలటికి ఆఖరి దినమట. మన తెలంగాణ అంతటి సాగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గదేనుల్లా ఎస్ఐఆర్ అని ఇన్ని రోజు వినలేమా? దీనికి ఇయ్యాలనే ఆఖరి దినము. ఇన్నొద్దులు ఇంటికొస్తారు, ఫారాలు ఇస్తారులే అని నిమ్మలంగా కూర్చున్నోళ్లకు గట్టి హెచ్చరికనే వదుల్లా ఇది. అసలు ఈ గడువు లోపల బూత్ స్థాయి అధికారులు ఊరూరు తిరిగి ఏం చేసిర్రు, ఈ సర్వేలా ఎసొంటి గొట్టు ముచ్చట్లు కనిపించినాయి, జనాలు ఓట్లు చెక్ చేసుకుర్రా లేదా అనే ముచ్చట మొత్తం మునుంబడదాం పాండ్రి. ఇన్నొద్దుల దాకా మన బిఎల్ఓ సార్లు ఎండనక వాననక ఊర్లల్లా పట్టణాలల్లా ఇంటింటికి తిరుక్కుంటా ఓటర్ల వివరాలన్నీ సరిచూసిండ్రు. గీ సర్వేలా అసలు సిసలైన నిజాలు గట్టిగానే బయటపడ్డాయి. ఊర్లలో ఉన్నోళ్ళ పేర్లు టౌన్లల్లా, టౌన్లలో ఉన్నోళ్ళ పేర్లు ఊర్లల్లా డబల్ ఎంట్రీలా ఉడు. చచ్చిపోయినోళ్ళ పేర్లు సుతా ఇంకా ఓటర్ లిస్టులనే ఉండు. ఇట్లా మస్తు పెద్ద పెద్ద తప్పులు గీ సర్చ్ చేయబట్టి బయటపడ్డాయి. గంతేకాదు, అడ్రస్ మారినోళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకొని వేరే ఊర్లకు పోయిన ఆడబిడ్డల ఓట్లు ఎక్కడున్నాయో తగ్గి సర్వేలోనే బయటపెట్టి వాటన్నిటినీ చక్కగా దారికి తెచ్చిండ్రు అధికారులు. గిట్లా ఊరూరా తిరిగి సర్వే చేసుడితోటే ఓటర్లకు మస్తు మంచి జరిగింది. 18 ఏండ్లు నిండిన పోరగాళ్లకు, కొత్తగా ఓటు హక్కు కోసం చూస్తున్నోళ్లకు ఇంటికాడికే ఫారాలు తెచ్చి ఓటు నమోదు చేయించిండ్రు. దీంతోనే జనాలకు ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పినాయి, పైసలు సుతా మిగిలినాయి. మీ ఓటు గల్లంతైందా లేకపోతే పేరు తప్పుపడిందా అని నెట్ సెంటర్ల చుట్టూ తిరిగి జేబులు ఖాళీ చేసుకునే బాధ లేకుండా బిఎల్ఓ సార్లే దగ్గరుండి ఫారాలు నింపి చక్కగా చేసిండ్రు. ఇదంతా ఒకెత్తైతే వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి బోగస్ ఓట్లు లేకుండా పక్కాగా నిజమైన ఓటర్లతో కూడిన లిస్టు తయారయ్యేందుకు గీ సర్ ప్రక్రియ పెద్ద మేరే చేసిందనేది కొందరి మాట. ఈ రోజుతోని ఇంటింటి సర్వేల ముచ్చట ముగిసినా కూడా కథ ఇక్కడితోనే అయిపోలేదట. ఈ సర్వే వివరాలన్నిటినీ కంప్యూటర్లో డిజిటలైజ్ చేసి వచ్చే ఆగస్టు 17వ తేదీన అధికారులంతా కలిసి ఓటర్ల ముసాయిదా జాబితాను బయట పెడతారు. ఆ లిస్టులో మీ పేరు ఉన్నదో లేదో చూసుకున్నాక ఏమైనా తప్పులుంటే అక్టోబర్ దాకా ఫిర్యాదులు, అభ్యంతరాలు చెప్పుకునే ఛాన్స్ ఇస్తారు. ఆఖరుకు అక్టోబర్ 19న ఫైనల్ ఓటర్ల లిస్టును అధికారికంగా రిలీజ్ చేస్తారు. గందుకే ఇంకా ఓటు ముచ్చట దూసుకునేటోళ్ళు ఉంటే ఇప్పటికైనా అలర్ట్ కాండ్రి, మీ ఓటు హక్కును భద్రం చేసుకోండ్రి అని హెచ్చరిస్తున్నారు పెద్దసార్లు. ఇది ఇట్లుంటే మీ పేరు ఓటర్ లిస్టు ఉన్నదో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా సాగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్వేలా అధికారుల కంప్యూటర్ లెక్కలు చూసి జనాల ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు 18.74 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్టు చెప్తాండ్రు. ఇక రంగారెడ్డి జిల్లాల సుత లక్షలాది ఓట్లు అవుట్ అయినాయట. చనిపోయినోళ్ళు, ఇండ్లు మారి వేరే ఊర్లకు పోయినోళ్ళ పేర్లను ఏరి పారేసే పనుల అధికారులు ఉన్నారు సరే, కానీ బతుకున్నోళ్ళ, ఇక్కడే ఉంటున్నోళ్ళ ఓట్లు సుత గల్లంతవుడితోటి జనాలు లబోదిబోమంటాండ్రు.